హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం IBPS POకి సంబంధించిన లేటెస్ట్ సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఇది లేటెస్ట్ PO సిలబస్ అండి, 2023 సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ గ్రూప్స్ జాయిన్ అవ్వలేదో ఇంకా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం వీడియో చేయడానికి లేట్ అవ్వచ్చు, కానీ అప్డేట్స్ మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఇమీడియట్గా పడిపోతాయి. ఎవరైతే ఇమీడియట్గా జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చినట్టయితే టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఇంకా ఫర్దర్గా స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, IBPS PO ప్రిలిమ్స్ మాక్ టెస్ట్, IBPS PO మెయిన్స్ మాక్ టెస్ట్లు అనేవి మన ఫ్రెషర్స్ నౌ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే PO ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి లింక్స్ మీద క్లిక్ ఇచ్చి మన ఫ్రెషర్స్ నౌ నుంచి కూడా మీరు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్లు అదేవిధంగా మెయిన్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇవి మనకు వచ్చేసి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి, చాలా తక్కువ ప్రైస్కే మిగతా కాంపిటేటర్స్తో పోలిస్తే మనం ఓన్లీ 99 రూపీస్కే మనము ఈ టెస్ట్స్ అనేవి అందించడం జరుగుతుంది. అది కూడా 365 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎవరైతే IBPSకి POకి ప్రిపేర్ అవుతున్నారో కింద డిస్క్రిప్షన్లో మేము ఈ లింక్స్ అనేవి ఇస్తాము. మీరు క్లిక్ ఇచ్చి PO టెస్ట్లు కూడా బై చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, మెయిన్స్ మాక్ టెస్ట్లు కూడా మన దగ్గర mockTest.freshesnow చూడండి, URL వచ్చేసి mockTest.freshesnow.comలో ఉన్నాయండి. ఇది జస్ట్ 49 రూపీస్కే మనకి IBPS PO మెయిన్స్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో తర్వాత మీరు మెయిన్స్ టెస్ట్లు కూడా మన ఫ్రెషర్స్ నౌ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ప్రస్తుతానికి మనకైతే 6 మాక్ టెస్ట్లు ఉన్నాయండి మెయిన్స్. స్టిల్ మేము యాడ్ చేస్తూ ఉన్నాము కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంటుంది. సో మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో మన ఫ్రెషర్స్ నౌ ద్వారా ప్రాక్టీస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే మనకి IBPS PO ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం మనము. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి టోటల్గా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నోట్ దట్ ఇది సెక్షనల్ మనకి టైమింగ్ అనమాట. మీకు ఇంగ్లీష్లో 20 మినిట్స్ ఇస్తే 20 మినిట్స్లోనే ఈ సెక్షన్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఫర్దర్ టైం ఉండదన్నమాట. సో సెక్షనల్ టైమర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మన IBPS డిసైడ్ చేస్తుంది ఎంత కట్ ఆఫ్ అనేది మనకి ఇప్పుడు తెలియదు, ఎగ్జామ్ అయిపోయాక కట్ ఆఫ్ అనేది మనకి ఇస్తారు. సో మనం ప్రీవియస్ కట్ ఆఫ్ని బట్టి ఒక కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. అది దాని గురించి మనం ఫర్దర్గా తర్వాత తెలుసుకుందాము. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ మనకి 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసినట్టయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ మనకి 20 మినిట్స్లో ఇది కూడా కంప్లీట్ చేయాలి. మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో కింద కమెంట్స్లో చాలామంది అడుగుతున్నారండి, నోటిఫికేషన్ పెట్టినప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో మనకి ఈ PO ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ చూస్తే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ మనకి 20 మినిట్స్. టోటల్గా మనం ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 60 మినిట్స్, 1 అవర్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనమాట. సో 60 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ IBPS PO మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. మెయిన్స్కి ఎలాంటి ప్యాటర్న్ ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్కి 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అని అర్థమవుతుంది, సెక్షనల్ టైమర్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ మీడియం వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమీ మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ 35 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ మనం 40 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ DA మనకి 35 క్వశ్చన్స్ మనం 45 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ టైపు. సో ఇది వచ్చేసరికి మనకి టోటల్గా 155 క్వశ్చన్స్ మనకి 180 మినిట్స్ అంటే 3 అవర్స్లో మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది ఎస్ఏ రైటింగ్ అండి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాదు, మీకు ఎస్ఏస్ ఇస్తారు, దానికి సంబంధించి 25 మనకి మార్క్స్ ఉంటాయి. 30 మినిట్స్లో మనము ఈ ఎస్ఏస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకి మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నెగిటివ్ మార్కింగ్ అండి. మనందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అనేది. ఇక్కడ చూసినట్టయితే మనకి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అనేది ఉందని ఇచ్చారు. అది కూడా ఎంత, 0.25 మార్క్స్ అంటే
1/4 ఆఫ్ ది మార్క్స్ అనేది మనకి రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేయటం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్కి బోత్ ఆన్లైన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండింటికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. అది 1/4 ఆఫ్ ది మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్లాంక్ వదిలేస్తే ఆన్సర్ చేయకుండా దేర్ విల్ బీ నో పెనాల్టీ అని ఇవ్వటం జరిగింది క్లియర్గా ఇక్కడ. సో మీరు బ్లాంక్ వదిలేస్తే ఏమి డిడక్ట్ అవ్వదు, బట్ రాంగ్ ఆన్సర్కి మాత్రం 1/4 ఆఫ్ ది మార్క్ డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్, ఎవరైతే పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అందులో మీకు 40% వస్తే చాలు క్వాలిఫై అయినట్టే అని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 35%, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 35% వస్తే చాలని చెప్తున్నారు. సో మెయిన్స్ ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి రేషియో ఇచ్చారు చూడండి. మెయిన్స్ ఎగ్జామ్ 80 మార్క్స్కి, అదేవిధంగా ఇంటర్వ్యూ 20 మార్క్స్కి, రెండు కంబైన్ చేసి మీకు ఫైనల్ స్కోర్ అనేది ఇంటర్వ్యూలో ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది చూద్దాము. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అందులో ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే మనకి స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మిస్లీనియస్, మల్టిపుల్ మీనింగ్, ఎర్రర్ స్పాటింగ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, పారా సెంటెన్స్ కంప్లీషన్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవి ప్రిపేర్ అయితే మనకి పిఓ ప్రిలిమ్స్ని మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, పిక్చర్స్ అండ్ అలిగేషన్స్, నంబర్ సిస్టమ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్, వర్క్ టైమ్ అండ్ ఎనర్జీ, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇండిసెస్ అండ్ సర్డ్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబిలిటీ మీద మనకి ఆప్టిట్యూడ్లో రావచ్చని మనకి ఇక్కడ సిలబస్ క్లియర్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ రీజనింగ్ సిలబస్ కనుక చూసినట్టయితే ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెట్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంటు, అదేవిధంగా సిలోజిజము, ఇన్పుట్ అవుట్పుట్, ట్యాబులేషన్, పజిల్, వీటి మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందని మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో మెయిన్స్లో మనకి రీజనింగ్ సిలబస్ చూసినట్టే సిలాజిజము, వెర్బల్ రీజనింగ్, ఇన్పుట్ అవుట్పుట్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, డబుల్ లైనప్, షెడ్యూలింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్, డేటా సఫిషియన్సీ మీద మనకి రీజనింగ్లో ఉండొచ్చని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సిలబస్ చూసినట్టయితే కీబోర్డ్ షార్ట్కట్స్, మెమరీ, కంప్యూటర్ హార్డ్వేర్, అబ్రివేషను, నెట్వర్కింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇంటర్నెట్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, టెర్మినాలజీస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద మనకి ఈ చాప్టర్స్ మీద మనకు క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మనకి ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ అవేర్నెస్ మీద మనకి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక చూసినట్టయితే వెర్బలబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వొకాబులరీ మీద మనకి మెయిన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఐబీపీఎస్ పిఓకి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు కనుక ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ సిలబస్ అని ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ ఇస్తే మీకు సిలబస్ అనేది మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఫర్దర్గా ఈ పేజ్కి ఎలా రావాలి అంటే freshesnow.com ఓపెన్ చేసి ఐబీపీఎస్ పిఓ సిలబస్ అని మీరు కనుక సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి కదా, మనకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన freshesnow mockTest.freshesnow ఫ్రీగా ఉన్నాయండి. మీరు చాప్టర్ వైజ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో mockTest.freshesnow ఓపెన్ చేయండి. ఇక్కడ కనుక మీరు కిందకి స్క్రాల్ అయినట్టయితే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆప్టిట్యూడ్. సో ఈ ఆప్టిట్యూడ్ మీద క్లిక్ ఇస్తే మీకు సో టోటల్గా ఆప్టిట్యూడ్లో బ్యాంకింగ్కి సంబంధించిన ఎలాంటి చాప్టర్స్ నుంచి ఎగ్జామ్స్ వస్తాయో అవన్నీ కూడా మేము రెడీ చేసామండి. మన mockTest.freshesnow ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మనకి చాప్టర్ వైజ్ అన్నీ కూడా ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ కూడా మనం తీసుకోవట్లేదు. సో అదేవిధంగా మీరు రీజనింగ్ చూసినా కానీ మీకు చూడండి ఇయర్ బేస్డ్ పజిల్, వర్డ్ బేస్డ్ అరేంజ్మెంటు, టేబుల్ బేస్డ్ పజిల్స్కి సంబంధించి బ్యాంకుకి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనకి చాప్టర్స్ అనేవి మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే
ప్రాక్టీస్ ఆన్లైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే పిఓ ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్ట్ అని మీకు తెలుసు కదా. అదేవిధంగా ఎస్ఓ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. మీరు ఎక్కడ ఏ సైట్లో కనిపించినా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెషర్స్ నోవా ఇంకొక సైట్ అని కాదు, ప్రతి సైట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని సాల్వ్ చేస్తేనే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. అదేవిధంగా ఆప్టిట్యూడ్ రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ కూడా ఉందండి మన దగ్గర. చూడండి, ఇంగ్లీష్ సంబంధించి కూడా మనకి చాప్టర్ వైజ్ అనేవి ఉన్నాయి. వీటితో పాటు మీకు బ్యాంకింగ్కి సంబంధించి ఐబీపీఎస్, పిఓ, ఎస్ఓ సంబంధించిన మనకి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ ఉంది, అదేవిధంగా ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. చూడండి, ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ కూడా మన దగ్గర ఉంది, అదేవిధంగా మెయిన్స్ కూడా మన దగ్గర ఉంది. సో వీటిని ప్రాక్టీస్ చేయండి సో దట్ మీకు ఈజీగా ఐబీపీఎస్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.